హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కావ్య. పెరుగుదల కూడా అవ్వదన్నమాట. అంటే మనం ఆయిలింగ్ అనేది నార్మల్గా రాసుకుంటే సరిపోదండి. ఒక బౌల్లో కానీ లేకుంటే ఇలాగా హ్యాండ్స్ని దగ్గరికి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలాగ డైరెక్ట్గా వేసుకున్నా కూడా పర్వాలేదు, ఎవరన్నా సపోర్ట్ తీసుకొని వేసుకున్నా కూడా పర్వాలేదు. ఆయిలింగ్ అనేది చాలా మెయిన్ అనమాట. నేను చూసారా ఎంత ఆయిల్ పెట్టేశానో, వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా ఇలాగ ఫుల్ ఆయిలింగ్ అనేది పెట్టేసుకుంటాను. హెడ్ బాత్కి ముందు రోజు కూడా ఇలా పెట్టుకుంటే హెయిర్ అనేది కొంచెం స్మూత్ అవుతుందని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇంకా సండే రోజు మార్కెట్ చేసి వస్తారు కదా మా హస్బెండ్, ఇంక ఇక్కడ వచ్చేసి కూరగాయలు అనేవి తీసుకొచ్చారనమాట. అవి వచ్చేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవాలి. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది చూసేయండి. నార్మల్గా ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ బాక్సెస్ అయితే దొరుకుతాయి ఆన్లైన్లో. నేను అవి అయితే మ్యాక్సిమం తీసుకురానండి, ఎందుకంటే మా ఫ్రిడ్జ్ అయితే కొంచెం చిన్నది కాబట్టి వెజిటేబుల్ బాస్కెట్లోనే మ్యాక్సిమం కూరగాయలన్నీ పట్టేసేటట్టు అన్ని కవర్లో సపరేట్గా పెట్టేసుకుంటాను అనమాట. మనం సపరేట్గా పెట్టుకోకుండా అన్నీ కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక్కటేమైనా కుళ్ళిపోయినా సరే అన్నిటికి ఫంగస్ పట్టేస్తుంది అనమాట. ముందుగా ఏమేమి కూరగాయలు ఉన్నాయి ఏంటి అనేది అన్నీ సపరేట్ చేసేసుకుంటాను. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి ఉల్లిపాయల బాస్కెట్ కదండి. ప్రతి ఫ్రిడ్జ్కి మనకి ఇలాంటి ఉల్లిపాయ బాస్కెట్ అనేది వస్తుంది. అది నేనైతే ఎప్పుడూ వేస్ట్ చేయలేదు. మా అత్తయ్య గారు ఫస్ట్లో ఇలాగే పెట్టేవారు, నేను కూడా ఇంక ఇట్లేనమాట. మా అమ్మ వాళ్ళైతే ఇలా పెట్టరనమాట. గాలికి బయట వరండా కింద ఉంటుంది, అందుకని చెప్పి బయట కన్నాల బొట్టు ఉంటుంది కదండి, దాంట్లో వేసి పెట్టేస్తుంది. నేనైతే ఇదైతే వాడతాను. మాకు ఇక్కడ బాల్కనీలు అలాంటివి ఏమీ లేవు కదా, ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉంచుతాను అనమాట. ఇదిగోండి చూసారా, ఇక్కడ ములక్కాడలు వచ్చేసి ఇలాగా నేను ఒక బాక్స్లో కట్ చేసేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే ములక్కాడలు వెజిటేబుల్ బాస్కెట్లో పట్టవు. అలాగని మనం విరిపి పెడితే అవి మెత్తగా అయిపోతాయి. అలాగ మనం ఇలాగ కోసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం వండుకునేదాకా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అయితే మార్కెట్లోనే కొన్ని ఫ్రూట్స్ అనేవి తాజాగా దొరుకుతాయి అని చెప్పేసి ఒక్కొక్కసారి ఇట్లా పబ్బాస్కాయ ఇలాంటివన్నీ తీసుకొస్తూ ఉంటారు. ఈరోజు వచ్చేసి బొబ్బాస్కాయ ఇంకా అట్టిపొళ్ళు అయితే కొంచెం చౌకగా వచ్చాయని చెప్పేసి సంతలోంచి తీసుకొచ్చారు. ఇదిగోండి, ఇంకా వెజిటేబుల్ బాస్కెట్లో కూరగాయలన్నీ అలాగే సర్దేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మటన్ గోంగూర కర్రీ అనేది చేశానండి ఈరోజు. రెసిపీ మీకైతే షేర్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే, ఒకవేళ ట్రై చేస్తే ఇలాగే చేస్తారా లేకుంటే ఏంటి అనేది నాకైతే కామెంట్ చేసేయండి. మా పాప అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంది చూడండి. ఇక్కడ బొట్లన్నీ ఇంక ఇష్టం వచ్చినట్టు నా పనిలో నేను ఉంటే ఇంకా వాళ్ళ డాడీ తినో కలిసి ఇంకోండి ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నారనమాట. ఇంకిద్దరు కలిసి మా పాప ఏమో బట్టలు పట్టుకుంటుంటే ఇంకోండి ఇక్కడ ఈయన వచ్చేసేమో వీడియో తీస్తున్నారనమాట. నాకైతే తెలీదు, నేను నార్మల్గా వంట చేసుకుంటుంటే ఇలా రాయలనా అని పిలిచి చూస్తే షాక్ అయిపోయాను అనమాట. ఇంకా తర్వాత ఊరికే ఉండలేదు, మళ్ళీ వేరే డ్రెస్ ఏమని చెప్పి అది వేసుకొని ఇంక వీళ్ళిద్దరూ ఫోటోషూట్ చేసుకున్నారు. అది వచ్చేసి లాస్ట్లో వస్తుంది. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేసుకోండి. ఆరెంజ్ వైట్. ఎందుకు ఆరెంజ్ వైట్? గ్రీన్ కలర్ రెడ్ కలర్. ఇదన్నమాట. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇదిగోండి, గోంగూర అయితే మంచిగా కడిగేసుకొని ప్యాన్ మీద పెట్టేసుకున్నాను కదా. ఇంకా అది వచ్చేసి మంచిగా ఇలా వాటర్ వచ్చేసింది అనమాట. ఇలాగ మెత్తగా మగ్గిపోయిన తర్వాత నేనైతే సైడ్కి పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి ఇలా సౌండ్ వచ్చేటప్పటికి అయిపోతుంది. ఇంకా అదైతే పక్కన పెట్టేశాను కదా చల్లారడానికి. ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ వండేసుకోవాలి కదండి, మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా వెంటనే కర్రీ ప్రిపరేషన్కి అయితే వచ్చేసాను.
ఇదిగోండి ఇక్కడ నేను ఆయిల్ వేస్తున్నాను కదా, ఇది వచ్చేసి గ్రౌండ్ నట్ ఆయిల్ అన్నమాట. మనకి నాన్ వెజ్ కర్రీస్లో మెయిన్గా గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే వేరుశనగ నూనె అని కూడా అంటూ ఉంటారు. ఇది వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్లో బాగుంటుంది అని చెప్పి మా నాన్నమ్మ, అమ్మ, ఇంకా అమ్మమ్మ అందరూ చెప్తారు. నేనైతే ఆ నాన్ వెజ్ కర్రీల్లో ఎప్పుడైతే తెచ్చుకుంటానో అప్పుడైతే నార్మల్గా కొంచెం ఉంచేసి నాన్ వెజ్ కర్రీస్కి అయితే వాడుతూ ఉంటాను అనమాట. ఇంకా ఈ పల్లీల నూనె వచ్చేసి ఇంకా పచ్చళ్ళలో దానికి మెయిన్ ఇంగ్రీడియంట్గా వాడుతూ ఉంటారు కదండి. నేను రీసెంట్గా టమాటా పచ్చడి ఒకటి పెట్టుకున్నాను, నిల్వ పచ్చడి. అదైతే మీకైతే షేర్ చేస్తాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే వస్తుంది. నన్నైతే డైలీ ఫాలో అవ్వండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి ముద్ద మసాలా వేసేసుకున్నాను అనమాట. ఇంకా మటన్ వేసుకొని దాంట్లోంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోయాక ఇంకా ముద్ద మసాలాలోంచి కూడా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా తగినంత సాల్టు, ఇంకా పసుపు, ఇంకా కారాన్ని తగినట్టు అయితే కారం వేసుకున్నాను. ఇది గోంగూర మటన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ టచ్ ఉంటేనే బాగుంటుంది. అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఒక 3 వరకు వేసేసుకున్నాను. టేస్ట్ అయితే బాగుంటుందండి. గోంగూర ఎవరైనా ఒకసారి ట్రై చేయకపోతే ఇలా కూడా ట్రై చేయొచ్చు. నేనైతే డైరెక్ట్గా విజిల్కి అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకున్నాను. ముందుగా ఏంటంటే ఆయిల్లో ఈ ఉప్పు కారం అనేది బాగా మిక్స్ అవ్వాలన్నమాట, ముక్కకు పడేటట్టు. కారం వేసేసిన తర్వాత కూడా అడుగంటకుండా మనం ఆయిల్ బయటకు వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. అందులోంచి ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత ఇదిగోండి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి. అది చల్లారిపోయిన తర్వాత మిక్సీలో ఒక్కసారి అలా రుబ్బేస్తే ఇలా పేస్ట్ అయిపోతుంది. ఇంకా అది కూడా వేసేసుకోవచ్చు. ఇలా అన్నా చేసుకోవచ్చు. నార్మల్గా ముందుగా మటన్ ఉడికించేసుకొని తర్వాత విజిల్ ఓపెన్ చేసి ఒక 4 విజిల్స్ 5 విజిల్స్ ముందుగా మటన్ ఉడికించేసుకొని తర్వాత అన్నా వేసుకోవచ్చు. ఇలా అన్నా వేసుకోవచ్చు అనమాట. నేనైతే 2 టైప్స్ చేస్తాను. ఇది వచ్చేసి 1 టైప్ అనమాట. అది కూడా బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది టేస్ట్. ఇంకా తగినంత వాటర్ వేసేసుకొని ఇంక విజిల్ పెట్టేసుకోవడమే. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉందన్నమాట. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మటన్ గోంగూర, మటన్ చికెన్, మటన్ రొయ్యలు నాకైతే ఫేవరెట్ అనమాట. మటన్ రెసిపీ అంటేనే ఫేవరెట్. మటన్లో పచ్చి రొయ్యలు ఇంకా బాగుంటాయి. చెప్పాను కదండి ఇందాక వీడియోలో మా పాప వచ్చేసి లాస్ట్లో ఫోటోషూట్ అయితే జరిగిందని చెప్పి కామెడీగా. వీడియో అక్కడ స్కిప్ చేయకండి. చూసారా, వీళ్ళ డాడీ ఏమో కెమెరామ్యాన్, ఈవిడేమో మోడలర్ అనమాట. అలా అనిపిస్తుందా మీకు? అంతేనండి, బ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక చక్కటి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక లైక్ అయితే చేసేయండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేసుకోండి. బాయ్ అండి, బాయ్.